క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం నిజాయితీగా ఉండేవారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడు అనే దానికి ఉదాహరణగా టోపీల వ్యాపారి అనేటువంటి ఒక కథను మనం విందాం. పూర్వం ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతివంతుడు. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఒక టోపీలో దాచుకునేవాడు. ఓ రోజు పూరి జగన్నాథుని రథ మహోత్సవం ఉండడంతో అతడు రథం లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అలవాటు ప్రకారం అతను డబ్బులు ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. అతని గుండె ఆగినంత పనైంది. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడుగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా, నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. కొంచెం సేపు అయ్యాక ఓ ముసలాయన దిగాలుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది, ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయనను పంపించి వేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడు అని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. కాబట్టి నీతి నిజాయితీగా బ్రతికే వారికి ఎప్పుడు కూడా మోసపోరు, మోసము చెయ్యరు. ఇతరుల సొమ్ము ఆశించని వారికి తన సొమ్ము ఎప్పటికీ కూడా పోగొట్టుకోరు. పోయినా ఈ కథలో చెప్పినట్టుగా ఏదో ఒక రకంగా తిరిగి వస్తుంది. ఇది టోపీల వ్యాపారి అనేటువంటి ఒక నిజాయితీపరుని కథ. తర్వాత వీడియోలో ఇంకొక కథను విందాం. అంతవరకు సెలవు.